హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిగిలిపోయిన అన్నంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని 1 నిమిషం పాటు అలా కదపకుండా ఉంచేయాలి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత వీటిని ఇలా టర్న్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా స్క్రాంబుల్ చేసుకోవాలి. దీనిలో ఎగ్స్ సరిపడా సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి ఇది బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ దీనిలో వేసేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు దీనిలో రైస్ వేసుకుని కొంచెం పెప్పర్ పౌడర్ చల్లి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. లాస్ట్లో దీనికి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.